అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నానమాట. పాలక్ పన్నీర్కి అయితే కావాల్సిన పదార్థాలు, ఒక పాలకూర కట్ట అయితే ముందే కడిగేసుకొని నేనైతే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత 3 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నిండా కసూరి మేతి. పన్నీర్ అయితే 100 గ్రాములు అయితే ఉంటుందన్నమాట. కొంచెం బటరు, అవసరం ఉన్నంత బటర్, 1 టీ స్పూన్ బటర్ అయితే మనకు పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనమైతే పాలకూర అయితే ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని పాలకూర అయితే ప్యాన్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వాటర్ వేసుకొని పాలకూర అయితే ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మనకైతే ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే మనము ఇది ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. పోదాం ఆగు. చూడండి, మిక్సీ జార్లో అయితే పాలకూర వేసేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో కొంచెం 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పన్నీర్ అయితే మనం అందాజగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సైజు పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. నేనైతే మీడియం సైజ్ అయితే కట్ చేసాను అనమాట. ఇప్పుడైతే ఈ పన్నీర్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే మంచిగా ఒక్కొక్కటి అన్నీ పెట్టేసుకొని నిదానంగా కాల్చుకోవాలన్నమాట. అంటే ఇది కొంచెం కాలేటప్పుడు అయితే ప్యాన్కి అయితే పట్టేసుకుంటుంది, అడుగు పడుతుంది అనమాట. కాకపోతే నిదానంగా కొంచెం తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. ఎందుకు మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంచెం ఒక లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా కాలుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకోసం అయితే నేను కొంచెం ఫ్రై చేస్తున్నా. చూడండి, తిప్పేసేటప్పుడు కొంచెం అతుక్కపోయి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కానీ నిదానంగా కాల్చుకుంటూ అయితే వస్తాయి. కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ రకంగా అయితే తిప్పేసుకుంటూ మనం పన్నీర్ అయితే మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ఉంది. చూడండి, ఇట్లా నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాలకూర కూడా నేను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకొక ప్యాన్లో ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని 2 ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే మీకు ఉల్లిపాయ చెప్పలేదు. ఒక ఉల్లిపాయ అయితే సన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ అయితే కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లిపాయ అయితే కొంచెం పచ్చివాసన పోయి కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రకంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలన్నమాట. పోదాం, ఒక 2 మినిట్స్. చూడండి, ఇట్లా పాలకూర పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో అయితే కొంచెం అంటుకొని ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కూడా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే కొంచెం అడుగు పడుతుంది కాబట్టి కొంచెం మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఉడికేటప్పుడు అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ. చూడండి, కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, తర్వాత జీలకర్ర పౌడరు, ధనియాల పొడి, కసూరి మేతి తీసేసుకున్నాం కదా, అవన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. పాలక్ పన్నీర్ మనం చేయలే మార్నింగ్, అది కలపాలి. ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ కలపాలి. కొంచెం వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మంచిగా కలిసి మళ్ళీ ఇట్లా ఉడికితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. మళ్ళీ మార్నింగ్ తిన్నావు కదా, బాగాలేదా? ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు? తిన్నాం, పాలు తాగినావు. చూడండి, ఈ రకంగా అయితే ఇట్లా మంచిగా దగ్గరికి అయితే ఉడికించుకోవాలన్నమాట. దగ్గరికి ఉడికిన తర్వాత చూడండి, మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి మనకు దగ్గరికి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ పీసెస్ అయితే అందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం దగ్గరికి అయినంగా వేసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకు అంటే మనం కొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే మనం కలిపేటప్పుడు పన్నీర్ అంతా, ఒకవేళ పన్నీర్ ఒక్కొక్కసారి కొన్ని సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, అట్లాంటప్పుడు మనం ఎక్కువ కలపడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ ఇంకా ముక్కలుగా అవుతుంది. కాబట్టి
కొంచెం మనకు పర్ఫెక్ట్‌గా కొంచెం చిక్కబడిన తర్వాతనే మనం ఈ పన్నీర్ పీసెస్ అయితే వేసుకోవడం బెటర్ అనమాట. అలాగే కొంచెం నేనైతే ఒక బటర్ కూడా చూయించిన కదా! ఒక టీ స్పూన్ బటర్ అయితే నేను అందులో వేసేసినా అనమాట. వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ ఇబ్బందిగా మొత్తం ఇట్లా ఎక్కువ ఇబ్బందిగా కలపడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ పీసెస్ ముక్కలు ఎక్కువ అవుతాయి కాబట్టి నిదానంగా పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా మనమైతే కలిపేసుకోవాలనమాట. చూడండి ఇట్లా చిక్కగా అవుతేనే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది కాబట్టి, ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుందనమాట. ఇట్లా కలిపేసుకుంటూ నిదానంగా ఇట్లా చిక్కబడితే సరిపోతుందనమాట. చూడండి చూడండి ఇప్పుడైతే మనకైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే పన్నీర్ కర్రీకి అయితే పుల్కా చేసుకుంటున్నాం అనమాట. ఈరోజైతే పన్నీర్ కర్రీ, పుల్కా అయితే చేసుకుంటున్నాం కాబట్టి, పన్నీర్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసినా అనమాట. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. చూడండి మా మన్మరాలైతే బాలేదంటుంది కదా! మీరు ఇలాగ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మా మన్మరాలకైతే పాలకూర గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా! ఆమెకైతే బాలే అనిందనమాట. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మనం సింపుల్ ప్రాసెస్‌లో చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే నేను పుల్కా కూడా ప్రిపేర్ చేస్తున్నా. పుల్కాకైతే నేను ఇంక చపాతీ పిండి మనం అందరికీ తెలిసిందే. గోధుమ పిండి అయితే చపాతీ పిండి అయితే తడిపేసుకున్న పుల్కాలైతే చేసేసుకుంటున్నాననమాట. చూడండి చాలా చల్లగా ఉంది కదా! అసలు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కాబట్టి, ఇట్లా వేడి వేడిగా పుల్కా తర్వాత పాలక్ పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్ట్ అనిపించింది మాకైతే. సింపుల్‌గా చేసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్. ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా ఉందండి. పాలక్ పన్నీర్ అయితే ఫాస్ట్‌గా అయిపోయింది. నేను చేసినప్పుడైతే చాలా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చూడండి పుల్కాలు కూడా చాలా ఈజీగా ఫాస్ట్‌గా అన్నీ ముందు రాకి పెట్టేసుకొని ఫాస్ట్‌గా కాల్చేసుకున్నామనమాట. చలికి అయితే వేడి వేడిగా పుల్కా, పాలక్ పన్నీర్ కర్రీ అయితే సూపర్‌గా ఉందనమాట టేస్ట్ అయితే. చూడండి ఇట్లా పుల్కాలైతే అన్నీ ఫాస్ట్‌గా కాల్చేసుకున్నాను నేనైతే. అయిపోయింది నాన్న కొంచెం ఆగు. చూడండి ఇవి మన పుల్కాలు కాల్చేటప్పుడు మాత్రం ఇట్లా డైరెక్ట్‌గా ఫ్లేమ్ మీద కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఎందుకంటే చేతులు కాలుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలనమాట. ఫైనల్‌గా అయితే నేనైతే అన్ని పుల్కాలు రెడీ చేసేసుకున్న. తర్వాత పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి పుల్కాలైతే కొంచెం కాల్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందనమాట. ఎందుకంటే ఈ చల్లటి వాతావరణానికి పుల్కాలు, తర్వాత పాలక్ పన్నీర్ కర్రీ అయితే సూపర్ టేస్ట్‌గా ఉంది. మేమైతే అందరం చాలా చాలా ఇష్టంగా అయితే తినేసినామనమాట. చూడండి ఈ రకంగా అయితే పుల్కా అయితే కాల్చుకోవాలి. సైజు చిన్నగా ఉంటేనే మనం ఈ రకంగా కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. అందుకే నేనైతే కొంచెం చిన్న సైజే చేసేసిన. చూడండి ఇట్లా మనం పెన్నం పైన కొంచెం సేపు ఇట్లా కాల్చుకొని 2 సైడ్స్ ఇట్లా మనం తిప్పేసుకుంటూ ఫ్లేమ్ పైన అయితే కాల్చుకుంటే పర్ఫెక్ట్‌గా కాలుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇక్కడ చూడండి పుల్కా తర్వాత పాలక్ పన్నీర్ కర్రీ విత్ ఆనియన్ తర్వాత నిమ్మకాయ అయితే పెట్టేసాననమాట. టేస్ట్ అయితే మనం ఆనియన్ తర్వాత లెమన్ కొంచెం పిండేసుకొని నిమ్మకాయ రసం పిండేసుకొని తింటే మాత్రం చాలా చాలా సూపర్‌గా ఉంటుందనమాట. ఇక్కడైతే చూడండి నేను ఒక ఏమంటారు ఒక పుల్కా అయితే కట్ చేసి పన్నీర్ విత్ ఆనియన్ నిమ్మకాయ రసంతో అయితే పెట్టి తినేసినామనమాట. సూపర్ టేస్ట్‌గా ఉందనమాట. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో రెడీ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయింది.